హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరీక్షణ్ ఆర్ట్స్. ఈరోజు అయితే మనం బ్లడ్ ఆర్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్లీ మనం అయితే బ్లడ్ని ఇలా ట్యూబ్లో కలెక్ట్ చేసుకోవాలి, ఎవరైతే కస్టమర్ ఉన్న వాళ్ళది. సో నెక్స్ట్ మనం ఇలా ఆ ట్రేలో బ్లడ్ కొంచెం శాంపుల్ పోసుకొని దాన్ని ఇలా బ్రష్తోనైతే 0.0 అండ్ 1 బ్రషెస్ యూజ్ చేయాలి. సో మనకి లైనింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఇలా బ్లడ్తో మనం అవుట్లైన్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఫస్ట్ పెన్సిల్తో అవుట్లైన్ మంచిగా పర్ఫెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటే ఈ ఆర్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. వీటన్నిటికంటే ముందు మనం అయితే బ్లడ్ ఆర్ట్ వేయాలంటే హ్యాండ్స్కి గ్లౌజెస్, ఫేస్కి మాస్క్ పెట్టుకోవాలండి. సో దట్ మనం అయితే ఇన్ఫెక్టెడ్ అవ్వకుండా ఉంటాం. సో ఇలా మనం బ్లడ్ ఆర్ట్ వేయడం అనేది కొంచెం రిస్కీ ప్రాసెస్ అయినా మనం చేయొచ్చు, బికాస్ ఆఫ్ ద డిమాండ్. మీకు ఎవరికైనా బ్లడ్ ఆర్ట్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ అయితే నేను బయోలో మెన్షన్ చేస్తాను. బేసిక్గా నేనైతే నల్గొండ నుంచి అండి, కానీ కొరియర్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే నన్ను అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్కి. ఫ్రెండ్స్, మన ఆర్ట్ అయితే ఇప్పుడు అవుట్లైన్ అయిపోయిన తర్వాత మనమైతే కొంచెం వాటర్లో బ్లడ్ని ఇలా కలుపుకొని లైట్ షేడ్ అయితే చేసుకోవాలి. సో దట్ బ్లడ్ అంతా ఆర్ట్లో స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడైతే మనం మొత్తం బ్లడ్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే ఇది మొత్తం మచ్చలు మచ్చలు అయిపోతుంది ఆర్ట్ అంతా. ఇప్పుడైతే డార్క్ హైలైట్స్ అన్నీ మనం
హైలైట్ చేసుకోవచ్చు. ఇది వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడైనా వాటర్ పడకుండా. వాటర్ ఎక్కువ పడిందనుకో అది మొత్తం అయితే స్ప్రెడ్ అయిపోతుంటుంది. ఓకే గాయస్, మన ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. మనం ఇది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫిక్సెటివ్ స్ప్రేతో మనం స్ప్రే చేస్తే ఆర్ట్ అయితే చెడిపోకుండా ఉంటుంది, లైఫ్ ఇస్తుంది మనకి. థ్యాంక్ యూ గాయస్. మీకు కనుక ఆర్ట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా అకౌంట్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.